వెంటనే నరసన్న టీవీ ఛానల్ వాళ్ళు శ్రద్ధ భక్తులతో వచ్చి స్వామివారి సన్నిధిలో కూర్చుని వారి భజన చేసి ఆ స్వామివారి అన్నప్రసాదాన్ని కూడాను భక్తితో స్వీకరించినటువంటి నరసన్న టీవీకి దేవస్థాన భక్త మండలి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీమత్ సద్గురు మాణిక ప్రభు మహారాజుకి భగవంతుని దయ. శ్రీ మాణిక్య ప్రభు క్షేత్రం, ఈ క్షేత్రానికి చాలా గొప్ప చరిత్ర ఉంది. భోజరాజు వంశస్థులు ఈ దేవాలయ నిర్మాణం చేశారు. వారికి సంకల్పమైంది. అప్పట్లో ఉన్నటువంటి స్థానిక వైశ్య సంఘం ఏదైతే ఉందో వాళ్ళు చాలా భక్తిపరులు, చాలా దానపరులు. వాళ్ళు ఈ వ్యవస్థని విస్తృతం చేశారు. ఆర్య వైశ్య సంఘం వాళ్ళు ఈ వ్యవస్థని ఇంత పరిపూర్ణమైనటువంటి నిర్మాణం స్థాయికి తీసుకొని వచ్చి వదిలి వెళ్ళారు. ఆ తర్వాత కాలంలో కూడాను దీన్ని వారి నాయకత్వంలోనే, ఆర్య వైశ్యుల నాయకత్వంలోనే దేవాలయం నడిచేది. భోజనం వచ్చేసేసి ప్రతిరోజు 7 రోజుల పాటు భోజనం పెట్టేవాళ్ళు. అన్నప్రసాద వితరణ ఏకంగా మాణిక్య ప్రభు మందిరం నుంచి మధ్యరంగం వరకు 2 వరుసలలో భోజనాలు చేసేవారు, గుళ్ళో కాకుండా. బ్రాహ్మణ భోజనాలు సుమారుగా రోజుకు 200 నుంచి 300 మంది భోజనం చేసేవారు. అటువంటి వైభవంగా జరిగిన కార్యక్రమాలను కొనసాగిస్తూ చాలా సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాల పాటు ఈ దేవాలయాన్ని మార్గం దుర్గారాం గారు శ్రద్ధగా నడిపించారు. మార్గం దుర్గారాం గారు వెళ్ళిపోయాక మోదిని మాణయ్య గారు ఆలయ బాధ్యతలు తీసుకుని నడిపించారు. 1 సంవత్సరం పోకల కృష్ణమూర్తి గారు కూడా నడిపించారు. ఇది ఈ ఆలయ చరిత్ర. ఇంకా విశదంగా పోవడానికి మనకు సమయం లేదు కాబట్టి పీఠపుర గ్రామ పెద్దలు ఎంతవరకు సేవ చేశారన్న విషయం ఈ తరానికి తెలియాలని చెప్పడం జరిగింది. దేవాలయంలో సప్తాహం కార్యక్రమాలలో మొట్టమొదటి కార్యక్రమం తొట్టెల, పూల తొట్టెల నిర్మాణాన్ని కటకం వేణుగోపాల్ ఇంట్లో మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది. వాళ్ళ ఇంట్లోనే పూల తొట్టెల నిర్మాణం చేసేవాళ్ళు. అప్పట్లో పూల తొట్టెల నిర్మాణం దేవాలయంలో జరిగేది. దేవాలయంలో జరిగిన తొట్టెలను తీసుకెళ్ళి కటకం వాళ్ళ ఇంట్లో పెట్టి వాళ్ళతో పూజలు చేయించి మళ్ళీ తీసుకొచ్చే సంప్రదాయం మొదట్లో ఉండేది. 2011లో ఎప్పుడైతే ఈ ఆలయ వ్యవస్థ గురించి నేను ఆలోచించానో అప్పుడు అనుకున్నా ఇది డబల్ పని అవుతుంది మనకి. ఈ తొట్టెల నిర్మాణము మాణిక్య ప్రభు మందిరంలో కాకుండా వేణుగోపాల్ ఇంట్లోనే చేస్తే పరిశుభ్రమైనటువంటి స్థలంలో, పరిశుభ్రమైన వాతావరణంలో అక్కడ నిర్మాణం జరుగుతుంది. నియమితులైన వ్యక్తులు కూడాను చాలా నిష్టగా చేస్తారు కాబట్టి అక్కడ చేయడమే కరెక్ట్ అని దీన్ని 2011లో అక్కడికి షిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా తొట్టె వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా కలిసి కూర్చుతారు, పూలు వాళ్ళే ఈ నిర్మాణం అంతా చేస్తారు. ఆ తొట్టెలను మరుసటి రోజు వాళ్ళ భక్తికి మెచ్చుకోవాలి, పని వాళ్లతో మంగళహారతులు పట్టివ్వరు, స్వయంగా కుటుంబ సభ్యులు మంగళారతి పట్టుకుంటారు. బయట వాళ్ళని ఎవరిని కూడా మోయనివ్వరు, వాళ్ళే మోస్తారు. అలా తొట్టెలను తీసుకొని వచ్చి మాణిక్య ప్రభువుకు సమర్పిస్తారు. ఇది మొదటి రోజు కార్యక్రమం ఈరోజు జరిగింది. ఆ తర్వాత ఈరోజు స్వామివారికి నిత్య సేవా కార్యక్రమాలు, పూజాధికారులు, స్థానిక పురోహితులు చిదిరి కృష్ణమూర్తి శర్మ గారు నిర్వహించారు. ఆ తర్వాత ఈరోజు అన్న సందర్భంలో కూడాను కట్టం ప్రవీణ్ గారి పూర్తి సహకారంతోనే, సౌజన్యంతోనే జరిగింది. రేపు ఉదయం అంటే లక్ష్మణ్ గారి నాయకత్వంలో బ్రాహ్మణపల్లి అనంతం గారు, మరికొందరు భక్తులు, పటాలే వెంకటేశం లాంటి భక్తులు అందరూ వచ్చి 18 అధ్యాయాల 18 అధ్యాయాల శ్రీమద్ భగవద్గీత పారాయణం చేయబోతున్నారు.
ఈ కార్యక్రమము రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. 12 గంటల వరకు ఈ కార్యక్రమం పరిసమాప్తి అయిన తర్వాత హారతి ఇచ్చాక స్థానికంగా శ్రీ అయ్యప్ప స్వామి భక్త మండలి అధ్యక్షులు శ్రీ రాజశేఖర కులకర్ణి గారి కోరిక మేము దేవస్థానం తరఫున కోరడమైంది. వారు అయ్యప్ప స్వాములు స్వయంగా వచ్చి స్వామివారి అన్నప్రసాదాన్ని భిక్షని ఒకరోజు భిక్షని వారు అన్నప్రసాదం స్వీకరించే కార్యక్రమం రేపు మధ్యాహ్నం 12 గంటలకు అంటే 51 మంది భగవద్గీత భక్తి పారాయణకారులు, 201 మంది అయ్యప్ప స్వామి దీక్షాపరులు రేపు మధ్యాహ్నం శ్రీ మాణిక్య ప్రభు స్వామి వారి యొక్క భిక్ష తీసుకోనున్నారు. ఈ మహత్కార్యానికి మీరందరూ కూడాను సక్రమంగా వేయించేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. చింతన శ్రీ గురుదేవ దత్త.